ఒక గురువు ఆ డాన్యువాన్ ఇద్దరు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద పొడవుగా చెట్టుతో ఆ డాన్యువాన్ గురువు చెప్తారన్నమాట, నీకు నా నమస్కారం అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఇలా వంగి తాను కూడా నమస్కారం చేసింది. ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి అన్నీ గ్రహిస్తుంది, ఒక మానవుడు తప్ప. అందుకే హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజ అని ఉంది. దసరా నాడు ఆయుధాలందరికీ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే మనం వాడే వస్తువులకి, ఉపకరణాలకి మనం సేవ చేయడం, మంచి భావాలు ప్రకటించడం. మనసు పెట్టి చేసేదే పూజ, మనసు పెట్టి చేసేదే ప్రార్థన, మనసుతో చేసే ఫ్రెండ్షిప్. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉందో మన గతి అలా ఉంటుంది. నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన పూజారహిత, ప్రార్థనారహిత. నువ్వు ఆత్మ అయినప్పుడు, ఆత్మకి చావు లేనప్పుడు నువ్వు ఎవరి కోసం పూజ చేస్తున్నావు, దేన్ని ప్రార్థిస్తున్నావు? నువ్వే పూజ వస్తువు. నిన్ను నువ్వే పూజించుకోవాలి, నిన్ను నువ్వే ప్రార్థించుకోవాలి. ఇంకా పూజ ఎక్కడ ఉంది, ప్రార్థన ఎక్కడ ఉంది? శివుడు, పరమశివుడు తను పూజ చేసుకుంటున్నాడా? చేసుకోవటం లేదు. ఎందుకంటే ఆయన మమాత్మ సర్వభూతాత్మ స్థితికి చేరుకున్నవాడు. ఆత్మస్థితిలో చేరిన వాడికి పూజ లేదు, ప్రార్థన లేదు. ఏదో వచ్చినా స్వీకరిస్తాడు. ఓహో ఇది కరెక్ట్ అని చెప్పేసి. అంతా మన మంచికే అంటాడు. మనిషి ఏ పాఠాలు నేర్చుకోవడం కోసం పుడతాడు? అంగీకారం అనే పాఠం నేర్చుకోవడం కోసము. పరిస్థితులను మార్చడం కోసం తాను పుట్టాడు. మారుతున్న పరిస్థితులు తాను ఆనందంగా ఉండడం కోసం పుడతాడు. నిరంతరం మారే వస్తువు ప్రకృతి, మారని వస్తువే పురుషుడు, ఆత్మ పదార్థం. ఆత్మ తన ద్వారా పుట్టిన మనస్సు, తన ద్వారా పుట్టిన బుద్ధి యొక్క కార్యకలాపాలను చూస్తూ సాక్షిభూత స్థితిలో ఉంటుంది ఆత్మ. పైలోకానికి ఈ లోకంగా వచ్చినప్పుడు ఆత్మ తనతో పాటు ఒక మనసును తెచ్చుకుంటుంది, ఒక బుద్ధిని తెచ్చుకుంటుంది. ఆ మనసుతో పరిపరి విధాల పరిస్థితిని సృష్టించుకుని దాంతో ఇమడలేక ఏడవలేక మొట్టమొదటిలో పనికిరాని పూజలు, పనికిరాని ప్రార్థన చేస్తూ దాని తర్వాత పనికొచ్చే పూజలు, పనికొచ్చే ప్రార్థన చేస్తూ తర్వాత వాటన్నిటి కూడా అతీతంగా ధ్యాన స్థితిలో ఉండడం నేర్చుకుంటుంది జన్మ పరంపరలో. సాధనతో సమకూరు పనులు ధరలోన సాధన వదిలిపెడతాడు. ప్రార్థన వదిలిపెట్టేసి, పూజ వదిలిపెట్టేసి సాధనలో వస్తాడు. పూజ, ప్రార్థన అంటే ఇంకా నేలని అంటిపెట్టుకుని ఉండడమే. సాధన అంటే అంబరానికి ఎక్కడము, ఎగసిపోవడము. అప్పుడు ఏం చెప్తాడు? నో పూజ, నో ప్రార్థన, ఓన్లీ సాధన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ ద మాస్టర్స్ అండ్ ఆల్ ద గాడ్స్. థ్యాంక్ యూ.